రాత్రి అయిందంటే చాలు ఊళ్ళోని రామాలయం దగ్గరకు చేరుకుంటారు. మద్యం ముట్టరు, ఊరంతా కలిసి కబుర్లు చెప్పుకుంటారు. చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా అందరూ కలిసి ఆడుతూ పడుతూ ఐక్యమత్యంగా ఉంటారు. మనకు ఇక ఈడ కుల భేదం లేదు, ఈడ తీసేది లేదు, ఈ కులం వస్తుంది ఆ కులం రాదనేది లేదు. మొత్తం ఊరు మొత్తం ఐక్యత. వీరి ఐక్యమత్యం ఎంత అంటే గ్రామంలో ఏ ఒక్కరూ వేరే వారితో గొడవ పడరు. పండుగలన్నీ కలిసే జరుపుకుంటారు. గ్రామంలో 3 ఏళ్ల కిందట కొత్తగా రామాలయాన్ని గ్రామస్తులే నిర్మించుకున్నారు. మా ఊర్లో మేము చిన్న మోతాదు ఉన్నప్పుడు చిన్న గుడి ఉండే రామాలయం. మనం పెద్ద గుడి కట్టుకోవాలని ఊరూర తిరిగి ఎడ్ల బండ్లతోటి పోయినాం. అయితే ఇప్పుడున్న రామాలయం గుడి మోతాదు గుడి అది కట్టుకుంటానికి అప్పటి నుంచి భజన నేర్చుకున్నాం మేము. ఆ గ్రామం వాళ్ళు కాకుండా వేరే దాతలు ఎంత డబ్బిస్తామన్నా కూడా వద్దని చెప్పారు. ఇంటికింత చొప్పున అందరూ తలో చెయ్యి వేసి గుడిని నిర్మించుకున్నారు. ఆ గుడికి కూడా ఒకరు ధ్వజస్తంభం, ఒకరు గోడ నిర్మాణం, అలా ఇండివిజువల్ గా కాకుండా చందా డబ్బులన్నీ ఒకచోట చేర్చి గంపగుత్తుగా గుడి కట్టారు. ఆలయంలో ఊరు వారందరూ దాతలే అని బోర్డు పెట్టారు. అంతలా కలిసిమెలిసి ఉండే ఆ ఊరి వారిని కరోనా దరిచేరలేదు. ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఆ ఊర్లో ఒక్కరంటే ఒక్కరికి కూడా కరోనా సోకలేదు. అదంతా ఆ ఊర్లోని హనుమంతుడి దయా అని గ్రామస్తులు చెప్తున్నారు. ఇక్కడ హనుమాన్ని 20 సంవత్సరాలు అవుతుంది విగ్రహ ప్రతిష్ఠ చేసుకొని. అప్పటి నుంచి ఉదయం సాయంత్రం నేను దీపం ముట్టిస్తా. ప్రతి కార్తీక మాసంలో యజ్ఞం చేస్తాం, చేసి అన్నదానం పెడతాం. కొంతమంది సామాన్లు పిలిపించి అన్నదానం పెట్టుకుంటాం. మేము అప్పటి నుంచి ఇప్పటికి కూడా మా ఊళ్ళో ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచిగా నడుస్తుంది. కరోనా టైంలో కూడా మా ఊళ్ళో కరోనా అని భయపడ్డోళ్ళు లేరు. ఇక్కడ ఏది కూడా రాలేదు, ఈ ఊళ్ళో అయితే రాలేదు. ఇక్కడ కూడా కరోనా రాలేదు. అన్ని ఊళ్ళల్లో భయపడ్డారు, మా ఊళ్ళో భయపడ్డాం కానీ దాన్ని అయితే రాలేదు. మేము లాస్ట్కి అనుకున్నాం మనకి ఇది తప్ప హనుమాన్ తప్ప మనకు రక్షించిన వాళ్ళు ఎవరు లేరు. ఇక శ్రీరామనవమి, వినాయక చవితి పండగొస్తే పట్టణాలు సిటీల్లో ఉండే ఆ గ్రామానికి చెందిన ప్రతి ఒక్కరూ ఊరు చేరాల్సిందే. 9 రోజులు పూజ చేయాల్సిందే. ఊరంతా ఒకటే విగ్రహం పెడతారు. మా ఊర్లో ఇదే కాకుండా వినాయక చవితి కూడా ఊరు మొత్తం ఒకటే వినాయకుడు. అందరం కలిసి కట్టుగా ఉండి నిమజ్జనం కూడా అందరం కలిసి ఆ రోజు అందరూ పనులు బంద్ చేసుకుని నిమజ్జనానికి అందరూ పాల్గొంటారు. నిమజ్జనం అంగరంగ వైభవంగా చేస్తారు. అంతేకాదు రాత్రిపూట భజన, కోలాటం చేసేందుకు వచ్చేవారికి రోజుకు ఒకరు చొప్పున అందరికీ పలహారం తెస్తారు. కులమత భేదాలనేవి ఆ గ్రామంలో ఉండవు. ముస్లిం వ్యక్తి రామాలయం దగ్గర అందరితో కలిసి భజన చేస్తాడంటే ఆ గ్రామం ఎంత గొప్పదో ఊహించుకోండి. ఆ ఎస్కే హుస్సేన్ అని ఉండేది, అతను మధ్యలో కొట్టేది, పాటలు చెప్పేది. అంటే ఈ విధంగా మాకు కులాలకు మతాలకు అతీతంగా భజన కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. అంతటి గొప్ప గ్రామాన్ని, ఆ ఆదర్శవంతమైన గ్రామస్తులను పరిచయం చేసేందుకు రాత్రైనా సరే సుమన్ టీవీ బృందం ఆ గ్రామానికి చేరుకుంది. సుమన్ టీవీ స్టేట్ కోఆర్డినేటర్ నాగేంద్రాచారి ఆ ఊరును, ఆ ఊరు వాసులను మీకెప్పుడు పరిచయం చేయబోతున్నారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. సోషల్ మీడియా కారణం చేత ఎక్కడ చూసినా ఎవరు చూసినా ముఖ్యంగా యువత సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని రీల్స్ చూస్తూ యూట్యూబ్ వీడియోలు చూస్తూ టైం పాస్ చేస్తున్న కాలం ఇది. అయితే ఇప్పుడు మనం నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం కేశవపురం అనే గ్రామానికి వచ్చాం. ఊరంతా